ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు 4 దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పాటవడంతో రాష్ట్రంలోని 1,00,000కు పైగా ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని కౌన్సిల్ నూతన అధ్యక్షుడు పి రాంబాబు, ఉపాధ్యక్షుడు దారపు ప్రసాద్ రెడ్డి తెలిపారు. పెండింగ్లో ఉన్న వేలాది సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ను దేశంలోనే ఆదర్శ కౌన్సిల్గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా పి రాంబాబు, ఉపాధ్యక్షుడు దారపు ప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చొరవతో ఇటీవల పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలకవర్గం ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు. రాష్ట్రంలోని 160 ఫార్మసీ కళాశాలలు, సుమారు 1,20,000 మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 11,000కు పైగా పెండింగ్ అంశాలు ఉన్నాయని, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వెంటనే ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం నిర్వహించి ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారం, కౌన్సిల్ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. ఫార్మసీ కళాశాలలు, తయారీ సంస్థలు, ఫార్మా పరిశ్రమలకు అవసరమైన సేవలను మరింత మెరుగుపరిచేందుకు డ్రగ్స్, ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు. ఫార్మసిస్టుల నుంచి వచ్చే నిధులతోనే కౌన్సిల్ కార్యకలాపాలు కొనసాగుతాయని, ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని పి రాంబాబు స్పష్టం చేశారు. గతంలో పాలకవర్గం లేకపోవడం వల్ల ఏర్పడిన సమస్యలను అధిగమించి డిసెంబర్ 31 నాటికి పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించి జీరో పెండింగ్ లక్ష్యాన్ని సాధించాలని ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్ణయించిందన్నారు. ఫార్మసిస్టుల సూచనలు, సలహాలకు ప్రాధాన్యత ఇస్తూ అందరి సహకారంతో కౌన్సిల్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సంస్థ గత 40 సంవత్సరాల నుంచి కూడా కాన్స్టిట్యూట్ కాకపోవడం, 1980లో ఒకసారి ఎలక్షన్ జరగడం, ఆ తర్వాత 2003, 2010 ఎలక్షన్స్ కూడా వివాదాస్పదం అయ్యి నేడు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్ని సాఫీగా జరిగేలా చూసుకొని ఆ రకంగా ఫార్మసీ కౌన్సిల్ ఎన్నిక కోసం జరపడం, అది గత సంవత్సరం డిసెంబర్లో జరగడం, నేడు ప్రభుత్వం చొరవ తీసుకొని కౌన్సిల్ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క బాడీని ఏర్పరిచే ప్రక్రియను కూడా మొదలుపెట్టడం, దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న 160 ఫార్మసీ కాలేజీలు, సుమారు 1,20,000 మంది రిజిస్ట్రేషన్ ఫార్మసిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించే ప్రక్రియ భాగంగా, అలాగే 11,000కు పైచీలకు ఉన్న సమస్యలు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించే దిశగా మన ఫార్మసీ కౌన్సిల్ అడుగు ముందుకేస్తుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక నిజాయితీ గల ఆఫీసరు పి రాంబాబు గారిని మేమంతా కూడా అధ్యక్షులుగా ఎన్నుకున్నాం. ఇది అంటే 40 సంవత్సరాల నుంచి లేని ఒక మంచి బాడీని వాళ్ళు తయారైంది. అలాగే నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా నరేంద్ర గారు, సుబ్బరామ గుప్తా గారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు, విజయభాస్కర్ గారు, ముగ్గురు ఈసీతో ఉన్నారు. మొత్తం ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, 3 ఈసీ మెంబర్లతో రాష్ట్ర బాడీని ఏర్పరచుకున్నాము. అలాగే సెంట్రల్ కౌన్సిల్ కూడా పంపించాము. ఈ రోజు నుంచి ఫార్మసిస్టులకి మనం మంచి సదుపాయాన్ని, సేవను చేయడంతో పాటు దేశంలోనే అగ్రగామి కౌన్సిల్గా తీర్చిదిద్దేందుకు మేమంతా కూడా నిబద్ధతతో కలిగి ఉన్నామని తెలియజేస్తున్నాం. బాడీ మీటింగ్లో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందండి, ఫోరం అంతాతో కలిసి. సో ఈ బాడీలో ఒక మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది, నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సో ఇదంతా ఒక భాగం చానాల తర్వాత జరిగింది. సో అదేవిధంగా ఆ తర్వాత ఫర్దర్ కంటిన్యూషన్ తీసుకోవాల్సిన స్టెప్స్ అనేది కూడా. సో ఇవాళ ఎలక్షనే కాకుండా మేము ఏం చేయాలి, ఏంటి కౌన్సిల్ ఫార్మసిస్టులకు ఏం చేయాలి, వాట్ ఈజ్ పెండింగ్స్ అనేది కూడా ఇమ్మీడియట్గానే మీటింగ్ కూడా చేసి దాని మీద కూడా త్వరలో ఏం చేయాలనేది ఎజెండా కూడా రూపొందిస్తాం. ఇది మొదటి మీటింగ్ కాబట్టి. సో అదేవిధంగా ప్రభుత్వానికి ఏంటంటే మీరు ధన్యవాదాలు చెప్పేది, ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడో దాదాపు 15-20 ఏళ్ళ నుంచి లేని ఫార్మసీ కౌన్సిల్ ఈరోజు ఏర్పడినందుకు ముఖ్యంగా ముందు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రేపు మాకు ఈ ఫార్మసీ కౌన్సిల్ డెవలప్మెంట్కి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించాలని మేము ముందుకెళ్తూ వాళ్ళు అడుగుతూ పాజిటివ్గా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ ఫార్మసిస్టులందరికీ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, సో అదే కదా యూనిట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, వాళ్ళ ఫార్మా ఇండస్ట్రీ విపరీతంగా ఉంది. సో ఆ రకంగా కానివ్వండి, అటు డ్రగ్ డిపార్ట్మెంట్తో కోఆలేషన్ చేసుకుంటూ, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆలేట్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరి సలహాలు, సూచనలు, మంచి సలహాలు, సూచనలు ఎవరైనా ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా మా కౌన్సిల్ మెంబర్లు ఉన్నాము. సో మొత్తం మేము 6 ఉన్నాం, ఇంకా 5 నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు.